హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. నీ మెలికలలో చూస్తున్నా ఫ్రెండ్స్, నాకైతే కాన్ఫ్లిక్ట్ ఇష్యూ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ లిరిక్స్ నేను క్రియేట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో ఈ స్టైల్లో చేయాలనేసి నేనే క్రియేట్ చేసిన. సో నా కష్టం మీకు అర్థమైతే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది అనమాట. పైన క్రియేట్ న్యూ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం. బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా, చూడండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టి ఇక్కడ లిరికల్ వీడియోని చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్గ్రౌండ్లోనే ఎవరి ఫోటో అయితే పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో మీరు స్టార్టింగ్లో చూశారు కదా, ఆ విధంగా. సో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు గర్ల్స్ అయితే బాయ్ది సెలెక్ట్ చేసుకోవచ్చు, బాయ్ అయితే గర్ల్స్ది సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో నేనైతే ఇప్పుడు సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయితే నేను పెట్టాలనుకుంటున్నానో ఆ ఫోటోని సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా, చూడండి. ఈ విధంగా ఇట్లా చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే జరుపుకుంటున్నా. సో మీరు కూడా ఇట్లానే జరుపుకోండి. ఈ విధంగా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి దీని ఈ పొజిషన్లో ఇట్లా ఉంచుకొని ఏం చేస్తారంటే క్రాపింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. మీకు నచ్చినంత చేసుకోవచ్చు. మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఫుల్ ఇట్లా పెంచుకోండి, మీకు నచ్చినంత. మీ చాయిస్ అది. ఇట్లా నేనైతే క్రాప్ చేసుకున్నా. బ్యాక్ వచ్చేసి దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా. ఈ విధంగా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా, చూడండి. ఈ విధంగా ఇక్కడ సో ఇట్లా పెట్టుకుంటున్నా, చూడండి. ఇట్లా ఈ విధంగా ఇట్లా ఈ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఆల్ ఫైండ్ ఒపాసిటీ అనే ఆప్షన్పై క్లిక్ చేసి 50% ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా తగ్గించుకొని ఇట్లా ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన లిరికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి లిరికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాను. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేయండి. ఈ వీడియో అయితే క్రియేట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. నా కష్టం మీకు అర్థమైతే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లెండింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుందన్నమాట. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లిరిక్ అనేది ఇక్కడ ఇట్లా రివీల్ అయ్యేటట్టు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా వస్తుందన్నమాట, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా లిరిక్స్ అనేవి. దాని తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇప్పుడు ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది అనమాట, ఈ విధంగా. దాని తర్వాత ఇప్పుడు ఇమేజ్ అనేది మీ ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ గ్రాస్ పిఎన్జీ ఇమేజ్, ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను, చూడండి. పిఎన్జీ ఇమేజ్ ఎట్లా ఉంటుంది ఏందనేది ఈ విధంగా ఉంటుంది. ఇట్లా నేను సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి అదే ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకొని ఈ కిందికి అన్నట్లు ఈ పొజిషన్ ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీని వీడియో ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ విధంగా ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా స్క్రోల్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసరికి గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ పై క్లిక్ చేసి ఏం చేస్తారంటే కాస్త రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఎండింగ్ వచ్చేసరికి ఎట్లా ఉండాలంటే ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా స్టార్టింగ్లోకి వచ్చేసరికి ఎట్లా ఉండాలంటే దీన్ని ఇటువైపు మూవ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట కీ ఫ్రేమ్ అనేది. ఒకసారి మూవ్ చేసి చూపిస్తాను, చూడండి. ఈ విధంగా రివీల్ అనేది అవుతుంది. అంటే
ఇట్లా ప్లే చేసాను చూడండి. ఇట్లా రైట్ సైడ్ నుంచి మూవ్ అనేది అవుతుందనమాట. ఒకవేళ మీకు లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అవ్వాలంటే స్టార్టింగ్ స్టార్టింగ్‌లో ఏం చేస్తారంటే ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా. ఇలా చూస్తాం కదా! ఇట్లా పెట్టుకోండి. ఎండింగ్‌కొచ్చేసరికి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసాం కదా! ఎండింగ్‌కొచ్చేసరికి ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. స్టార్టింగ్‌లోకొచ్చేసరికి దీన్ని ఇటు నుంచి ఇట్లా మూవ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట కీ ఫ్రేమ్ అనేది. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూస్తారు కదా! ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది మూవ్ అవుతూ వెళ్తుంది. ఈ విధంగా కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. స్టార్టింగ్‌లో మళ్ళీ ఉంచేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే చాలా వీడియోస్లో చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. వన్ క్లిక్‌తోనే హెచ్‌డీ క్వాలిటీలో బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలని మీకు క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి ఇట్లా. ఇలా పెట్టుకున్న తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకుంటున్నా ఈ విధంగా. ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా రివీల్ అనేది అవుతుంది కదా! సో, ఇప్పుడు దీన్ని వీడియో ఎండ్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరుపుకుందాం ఈ విధంగా. ఓకే. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడి వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త రైట్ సైడ్‌ని జరుపుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇక్కడి వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత కొంచెం ఇట్లా లెఫ్ట్ సైడ్ కన్నట్లు ఈ పొజిషన్ వరకు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత ఎండింగ్‌కి వచ్చేసరికి మొత్తం కనిపించకుండా ఇట్లా మైనస్ చేసుకోండి ఈ విధంగా. నేను ఇట్లా చేసుకుంటున్నా చూస్తున్నారు కదా! ఇట్లా. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ప్లే చేశాను. ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట స్లోగా. సో, ఇట్లా అన్నమాట. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక బడ్స్ ఉన్న ట్రీ పీఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాననమాట. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చి అదే ఇమేజ్ పై క్లిక్ చేసి మీకు నచ్చినంత జూమ్ చేసుకొని దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. అది కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఈ విధంగా. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఇట్లా స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా మూవ్ చేసుకొని పైకన్నట్లు ఇట్లా రొటేట్ చేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా. చూస్తారు కదా! ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత అది ఇట్లా రివీల్ అనేది అవుతుంది చూడండి ఈ విధంగా. ఇట్లా. దాని తర్వాత మళ్ళీ కాస్త రైట్ సైడ్‌ని ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ మళ్ళీ జరుపుకొని మళ్ళీ దీన్ని కిందకన్నట్లు ఇట్లా రొటేట్ చేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ అదే పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ కొంచెం జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ మళ్ళీ దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ పైకన్నట్లు ఇట్లా పెట్టుకొని మళ్ళీ అదే పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఒకసారి కీ ఫ్రేమ్ అనేది అట్లా యాడ్ అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి. చూస్తారు కదా! అది ఇట్లా 3 స్టైల్‌లో కదులుతున్నట్టు ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. దాని తర్వాత మళ్ళీ ఇదే పొజిషన్‌లో స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫైనల్‌గా దీనికి కావాల్సిన ఒక బార్ పీఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి కాస్త జూమ్ అనేది చేసుకొని దీన్ని ఈ పొజిషన్‌లో సెట్ చేసుకొని పెట్టుకొని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ పై క్లిక్ చేయండి. ఒక 2 టైమ్స్ ఇట్లా క్లిక్ చేస్తే వెనక వైపు పోతుంది. ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఇక్కడ ఈ రైట్ సైడ్ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి దీన్ని ఏం చేస్తారంటే కనిపించకుండా ఇట్లా దీన్ని ఇట్లా రైట్ సైడ్ కన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా స్క్రోల్ అవుతూ వెళ్తుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా ప్లే చేశాను. ఆ బాడీ అనేది కరెక్ట్‌గా ఇట్లా మూవ్ అవుతూ వెళ్తున్నట్టు మనకు వస్తుందనమాట. లిరికల్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ విధంగా ఉంటుంది. ఇట్లా మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక లీఫ్ పీఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఫైనల్‌గా ఆ లీఫ్ పీఎన్జీ ఇమేజ్ అనేది మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ లీఫ్ పీఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుందనమాట. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి ఇది కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకొని ఇట్లా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఈ విధంగా. ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకొని ఇట్లా ఈ పొజిషన్‌లో పెట్టుకొని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ పై ఒక 2 టైమ్స్ క్లిక్ చేస్తే వెనక వైపు పోతుంది. కనిపించకుండా ఇట్లా ఇక్కడ పెట్టుకోండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసరికి పైకన్నట్లు ఇట్లా పెట్టుకోండి. ఎండింగ్‌కి వచ్చేసరికి కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ పెట్టుకోండి. ఇట్లా కీ ఫ్రేమ్ యాడ్ చేసి కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ కూడా ఇట్లా పెట్టుకొని ఇట్లా రొటేట్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇటువైపు ఇట్లా వెళ్ళేటట్టు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్
దాని తర్వాత జరిపేసి ఇట్లా రొటేట్ చేసుకొని ఇటు నుంచి ఇటు వచ్చేటట్టు ఇట్లా పెట్టుకోండి. సో మళ్ళీ కీ ఫ్రేమ్ అనేది దీన్నే డూప్లికేట్ చేసుకుని అట్లా పెట్టుకోండి. ఎట్లా రివీల్ అవుతుందో చూడండి లీఫ్ అనేది. సో ఇట్లా చూస్తున్నారు కదా 3D స్టైల్లో ఇట్లా వస్తుందన్నమాట. లిరికల్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకైతే నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. సో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. యారో మార్క్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.